లేనివాడు ఇచ్చే మనసున్న లేక ఏడుస్తున్నాడు, కానీ ఉన్నవాడు ఇవ్వడానికి ఏడుస్తున్నాడు. మనసు రావట్లా. నేను అంటున్నాను, మరి సంపద అంతా అలానే పెట్టుకున్నావు, దాన్ని మెచ్చుకుంటాడా దేవుడు? ధనవంతుడికి విస్తారమైన సమృద్ధి ఉందండి, కానీ ఇంటి వాకిట పడున్న లాజరుకి అంత రొట్టె మొక్క వేయలవాడు. అడగలా దేవుడు? లెక్క తీర్పు తీర్చలా? నీకున్న సంపదలో నుండి దేవుని పనికి కొరకు కొంత కేటాయించే పిలుపు నీకు రావటం అనేది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. నీ ఆశీర్వాదం రెట్టింపు కావడానికి, నీకు దేవుడిచ్చిన దాన్ని ఇంకా అధికంగా ఆశీర్వదించడానికి దేవుడు నీకు ఇచ్చిన పిలుపేమో. లేకపోతే ఇహమందు సంపద కాదు, పరమందు నీకు శాశ్వత సంపదను సమకూర్చడానికి కొద్దిగా నీకున్న దానిలోంచి దేవుడు అడుగుట నీకు ఇచ్చిన అవకాశమేమో. నువ్వెందుకు గుర్తించలేదండి? చాలా ప్రాంతాలలో ఆత్మలు ఉన్నారు, అవసరత ఉంది, అది కూడా చెప్తున్నాను నేను. కానీ మందిరాన్ని కట్టడానికి అంత స్థలము లేదు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదన్నాడు యేసయ్య. నువ్వు దేవుని బిడ్డవై ఉండి సర్వసంపద కలిగి ఉండి నీకున్న దానిలో నుండి అంత స్థలము దేవుని కొరకు కేటాయించని నీ సంపద ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఎందుకంటే తగలేనా? అది దేవుని లెక్కలోకి రాదు కదా. జ్ఞానం తెచ్చుకోవాలి. ఆహార సమృద్ధి కలిగిన వాళ్ళు తమ ఆహారంలో నుండి కొంత దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దీనులైన ప్రజల కొరకు అని కేటాయించలేనప్పుడు ఆ సంపదకు అర్థం లేదు, ఆ సమృద్ధికి అర్థం లేదు. దేవుని కొరకు కాస్త చెయ్యలేనటువంటి, దేవుని పనికి తోడ్పడలేని, దేవుని పరిచర్యకు తోడ్పడలేని, దేవుని మహిమ నివసించడానికి ఇంత స్థలము కేటాయించలేని నీ సంపదలు, నీ పొలాలు, నీ స్థలాలు వ్యర్థం. అవి రాయబడవు, అవి ఆశీర్వాదకరం కావు. ఇది గ్రహించాలి ప్రజలు. రెండవది చెప్తున్నాను ఏమిటి? మొదటిది వ్యర్థమైపోయిన టైం, కాలం. రెండవది వ్యర్థమైపోయిన సంపద, సమృద్ధి. ఓకేనా? అయిపోలా, మ్యాటర్ ఉంది ఇంకా. మూడవది వ్యర్థమైపోయిన జ్ఞానం. వ్యర్థమైపోయే జ్ఞానం. కొంతమందికి కొన్ని పనితనాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో నైపుణ్యం ఉంటుంది, కొన్ని విషయాల్లో మంచి జ్ఞానం, అనుభవం ఉంటుంది వాళ్ళకి. కానీ ఈ జ్ఞానాన్ని, అనుభవాన్ని వెలగమ్ముతారు.